ఓ రామభక్తుని కథ. గోస్వామి తులసీదాసు 16వ శతాబ్దకు చెందిన గొప్ప రామభక్తుడు. కాశీలోని గంగానది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకొని శ్రీరామచరిత్ర మానస్ అనే గ్రంథాన్ని రోజు ప్రజలకు వినిపించేవాడు. నిరంతరం శ్రీరామనామాన్ని స్తుతి చేస్తూనే ఉండేవాడు. మనకు ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, సంపదను, శ్రీరామ సహిత ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని కలిగించేది హనుమాన్ చాలీస మాత్రమే. హనుమాన్ చాలీస ఆవిర్భావం రోజులాగే తులసీదాసు తన ఆశ్రమంలో రామనామ జపంలో నిమగ్నమై ఉండగా ఒక యువతి చాలా దుఃఖంతో ఆశ్రమంలోకి కాపాడండి అంటూ ప్రవేశించి తులసీదాసు కాళ్ళ మీద పడి దుఃఖిస్తుంది. తులసీదాసు ఆమెను చూడగా నుదుట బొట్టు, చేతికి గాజులు, మంచి యవనంలో ఉంది. వెంటనే తులసీదాసు ఆమెను దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించగానే ఆమె ఇంకెక్కడండి సుమంగళిని, నా భర్త మరణించాడు, ఈ దారిలోనే దహనానికి తీసుకొని వెళ్తున్నారు అని చెప్పగానే తులసీదాసు నా మాట శ్రీరాముని అనుగ్రహం వల్ల వచ్చింది, ఊరికే పోదు అంటూ శవాన్ని వెనక్కి తెప్పించి తన కమండలంలోని నీటితో శవాన్ని మంత్రంతో సంప్రోక్షణ చేయగా అతను లేచి కూర్చున్నాడు. ఇది కాశీ అంతటా వ్యాపించింది. అప్పటికే మహమ్మదీయులు చాలామంది తులసీదాసుపై ఆగ్రహంతో ఉన్నారు. అదును తీసుకొని అక్బర్ పాదుషా వారికి లేనిపోని కల్పించి చెప్పేసరికి పాదుషా వారికి కోపం వచ్చి తులసీదాసును దర్బార్కు పిలిపించి, తులసీదాసు గారు చాలా గారడీలు చేస్తున్నారంట, మరణించిన వారిని బతికిస్తున్నారంట, అయితే నేను ఒక శవాన్ని తెప్పిస్తాను, బతికించండి చూద్దాం అనగానే తులసీదాస్ మరణం అనేది జీవుల చేసుకునే కర్మల ద్వారా ఏర్పడుతుంది, దైవ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ప్రభు అనగానే పాదుషా వారు కోపంతో తమ సైనికులకు కొరడాతో కొట్టమని ఆజ్ఞాపించారు. వెంటనే సైనికులు ప్రారంభించగానే తులసీదాసు రామనామాన్ని జపిస్తూనే ఉన్నాడు. ఎక్కడి నుండి వచ్చాయో చాలా కోతులు గుంపు వచ్చి కొరడాతో కొడుతున్న సైనికులపై పడి రక్కుతూ ఉంటే భయపడ్డారు. అది చూసిన తులసీదాస్ ఆనందంతో హనుమాన్ చాలీసను అప్రయత్నముగానే స్తుతించాడు. చాలీసా అంటే 40. హనుమాన్ చాలీసా ద్విపదం ఉంటుంది కదా. ఎదురుగా సింహద్వారం వద్ద ఆంజనేయ స్వామి కనిపించేసరికి తులసీదాస్ చాలా సంతోషించాడు. ఇప్పుడు హనుమ, తులసి, నువ్వు గానం చేసిన ఈ చాలీసా ఎవరు స్తుతిస్తూ ఉంటారో వారిని నేను సదా కాపాడుతూ ఉంటాను అని వరం ఇచ్చాడు. ఇదంతా చూసిన ఫాదుషా వారు, దర్బార్లోని వారు ఆశ్చర్యపోయారు. శ్రీరామనామ మహిమ అర్థమైన పాదుషా వెంటనే తులసీదాసు కాళ్ళ మీద పడి క్షమించమని కోరాడు. తులసీదాసుకు శ్రీరామ దర్శనం. ఆశ్రమంలో ప్రతిరోజు సాయంత్రం ఆహుతులైన వారందరికీ తాను రచించిన శ్రీరామచరిత్ర మానస్ అనే గ్రంథంలోని విషయాలు విదిశపరుస్తూ ఉండేవారు. కానీ మనసులో శ్రీరాముని దర్శనం కలగాలనే కోరిక చాలా బలంగా నాటుకుపోయింది. ఒకరోజు తులసీదాసు తన అనుష్ఠానం అనంతరం జలాన్ని ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న ఒక అశ్వత్థ వృక్షం మొదట్లో రోజులాగే పోస్తున్నాడు. అప్పుడు చెట్టు చీల్చుకొని ఒక గాంధర్యుడు వచ్చి తులసీదాసుకు నమస్కరించి, నేటితో నాకు నీ దయ వల్ల శాప విముక్తి కలిగింది అని తన వృత్తాంతం చెప్పి వెళ్ళిపోతూ, మీకొక వరం ఇద్దామనుకుంటున్నాను, కోరుకోమనగానే నాకు శ్రీరామ దర్శన భాగ్యం కల్పించండి అని అడిగాడు. మీ కోరిక ప్రతినిత్యం సాయంత్రం మీ ప్రవచనం వినడానికి అందరికంటే ముందు వచ్చి ఆఖరున వెళ్ళే వ్యక్తి హనుమానే. ఆయన వల్లే మీకు మీ కోరిక నెరవేరగలదు అని చెప్పి గాంధర్య లోకానికి వెళ్ళిపోయాడు. సాయంకాలం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్న తులసీదాసు రోజులాగే సాయంత్రం శ్రీరామచరిత్ర మానస్ ప్రవచనం వినడానికి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న హనుమాను గుర్తుపట్టి కాలవేళ పడి బతిమలాడగా తులసీదాసులోని అకుంఠిత దీక్ష, శ్రీరాముడి పట్ల ఉన్న భక్తికి సంతోషించి హనుమ సీత లక్ష్మణ సమేతుడై ఉన్న శ్రీరామ దర్శన భాగ్యం కల్పించాడు. అందుకు కృతజ్ఞతగా కాశీ క్షేత్రంలో సంకట విమోచన హనుమాన్ దేవాలయం నిర్మించాడు తులసీదాస్. కాశీలోని ఆ దేవాలయంలో శిలాఫలకం ఉంది. అందుకే ఆలయ ప్రాంగణంలో వానరులు ఎక్కువ మంది ఉంటారు. హనుమ తన భక్తులకు ఎల్లవేళ అభయప్రదాతగా అలా కొలువుదీరి ఉన్నాడు.
ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.